నిన్న నెల్లూరు ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్లో డిఎంఎండ్హెచ్ఓ గారు, డిసిహెచ్ గారు ప్లస్ అన్ని సిహెచ్సిలు, పిహెచ్సిలు అందరూ ఆ డాక్టర్స్ అందరూ రివ్యూ చేశాం. ఒకటేంటంటే ప్రధానంగా 2 సిహెచ్సిలకి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్కి జనరేటర్స్ లేవు, వాషింగ్ మిషన్స్ లేవు. ఇంకా 10 కంప్యూటర్స్ ఈచ్. ఇక్కడ 10 కంప్యూటర్స్ కావాలా, పొదలకూరులో 10 కంప్యూటర్స్ కావాలి. ఇవన్నీ మొత్తం పిహెచ్సిలకి మినరల్ వాటర్ ప్లాంట్స్ పెట్టిస్తామని చెప్పాం. 2 సిహెచ్సిలకి మళ్ళీ చెప్తుంటా, 2 సిహెచ్సిలకి జనరేటర్స్, వాషింగ్ మిషన్స్, కంప్యూటర్స్, అక్కడ 10 ఇక్కడ 10, పొదలకూరు, వెంకటాచలం. పిహెచ్సిలు అన్నిటికీ మినరల్ వాటర్ ప్లాంట్స్. ఇప్పుడు వెంకటాచలం సిహెచ్సికి వచ్చాం. ఇది 2018లో మా టైంలో 4,33,00,000 రూపాయలతో ఈ పెద్ద సౌకర్యవంతమైన సిహెచ్సి కట్టించాం. 4,33,00,000. ఇక్కడ పోస్ట్ మార్టం సేవలు కూడా మొదలు పెట్టాలి. అయితే ఒక రూమ్ ఉంది కానీ దానికి కనెక్టివిటీ రోడ్ లేదు. ఆ రోడ్డు కూడా శాంక్షన్ చేయించేస్తాం. సరే, వీళ్ళందరూ అడిగినట్టు ఇక్కడ కంప్యూటర్స్తో పాటు ఓటీ లైట్ ఒకటి కావాల్సి వచ్చింది. పిఎంకి అవసరమైన పరికరాలతో పాటు ఫ్రీజర్ కావాల్సి వస్తుంది. రోగుల సంఖ్య పెరుగుదలకు అనుగుణంగా, పేషెంట్స్ పెరిగేదానికి అనుగుణంగా మందుల సరఫరా కూడా కావాలన్నారు. 6 ఏసీలు పనిచేయటం, 6 ఏసీలు. సో అవి కూడా వెంటనే సర్వీస్ చేసేవాళ్ళ, రిపేర్ చేసేవాళ్ళను పంపించేమన్నా. పొదలకూరుకు పంపించాం, ఇప్పుడు ఇక్కడ కూడా పంపిస్తున్నాం. ఇంకా ఈ మరుగుదొడ్లకు పార్టిషన్ కావాలన్నారు. మేల్ ఫీమేల్ కలిపి పార్టిషన్ లేకుండా ఉంది, అది కూడా చేస్తామని నేను చెప్పాను. స్టాఫ్ వాష్రూమ్స్ ఇవన్నీ ఏర్పాటు చేస్తాం. అయితే మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం మాత్రం ఫ్రీగా స్వర్ణభారతి ట్రస్ట్ నుంచి, దీపమ్మ ట్రస్ట్ నుంచి ఉచితంగా మధ్యాహ్నం, రాత్రి భోజనాలు వాళ్ళు సరఫరా చేస్తున్నారు. ఎందుకంటే 80 రూపాయలు గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది 3 పూట్లకి, అది సరిపోవటం. అందుకని మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఖర్చులు పెట్టి లంచ్, డిన్నరు స్వర్ణభారత్ నుంచి వస్తుంది. వాళ్ళకు కూడా నేను నిజంగా అభినందనలు తెలియజేస్తున్నాను. నేనేమంటానంటే, నిన్న ఫస్ట్ ఎందుకు పెట్టామంటే పిహెచ్సిలతో డిఎంఎండ్హెచ్ఓని పెట్టుకునే సమావేశం. పేదోళ్ళు పోయేది పిహెచ్సిలకి, సిహెచ్సి. వాళ్ళకి మిగతా ప్రైవేట్ హాస్పిటల్స్తో పాటు కనీసం వెనక ముందు సౌకర్యాలన్నా లేకపోతే వాళ్ళకి ఇబ్బందికి గురవుతారనే ఉద్దేశంతో ఇవన్నీ చేశాము. సరే, ఇప్పుడు నేనేమనుకుంటున్నానంటే అడిషనల్ బిల్డింగ్ కూడా కావాలని చెప్తున్నారు, దాన్ని కూడా ప్లాన్ చేస్తాము. ఒకటి, అన్ని పిహెచ్సిలకి, సిహెచ్సిలకి మినరల్ వాటర్ ప్లాంట్స్ కానీ, జనరేటర్స్ కానీ, వాషింగ్ మిషన్స్ కానీ, ఈ కంప్యూటర్స్ కానీ ఇవన్నీ ఏదో ఒక కంపెనీ సిఎస్ఆర్ నిధుల నుంచి కలెక్టర్తో కూడా మాట్లాడి, ఆ కంపెనీలతో కూడా మాట్లాడుతుండా వాళ్ళ దగ్గర నుంచి కన్సెంట్ తీసుకొని, కలెక్టర్ అప్రూవల్ తీసుకొని మొత్తం ఈ 9 పిహెచ్సిలు, సిహెచ్సిలు వీటన్నిటికి కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేయటం మా బాధ్యత.